Good morning, dear students. In our last video, I explained about introduction of sets. In this video, I explained what is the definition of set and what are the various examples of set. In this video, I will explain how to represent a set, which means how can we write a set. ఒక సెట్ని మనం తీసుకున్నట్లయితే ఆ సెట్ని మనం ఎలా రాయగలం? హౌ కెన్ వి రిప్రజెంట్ ఏ సెట్? ఆ సెట్ని మనం ఎట్లా రాయగలం అంటే వీ కెన్ రైట్ ఎనీ సెట్ ఇన్ టూ డిఫరెంట్ ఫార్మాట్స్. మనం ఏదైనా ఒక సెట్ని తీసుకుంటే ఆ సెట్ని మనం టూ ఫార్మాట్స్లో మనం ఎక్స్ప్రెస్ చేయొచ్చు. నేనేమంటానంటే వీ కెన్ ఎక్స్ప్రెస్ every set in two different methods. We can express any set in two different methods. ఏదైనా మనం ఒక సెట్ని తీసుకుంటే ఆ సెట్ని మనం టూ మెథడ్స్లో మనం ఎక్స్ప్రెస్ చేయగలం. ఎక్స్ప్రెస్ అనొచ్చు లేదా రిప్రజెంట్ అనొచ్చు. వీ కెన్ రిప్రజెంట్ ఎనీ సెట్ ఇన్ two different methods. So what are the two different methods to express a set? మరి ఒక సెట్ని ఎక్స్ప్రెస్ చేయడానికి మన దగ్గర ఉన్నటువంటి ఆ టూ మెథడ్స్ ఏంటంటే ద ఫస్ట్ వన్ ఈజ్ రోస్టర్ ఫామ్. ద ఫస్ట్ మెథడ్ టు ఎక్స్ప్రెస్ ఏ సెట్ ఆర్ ద ఫస్ట్ మెథడ్ టు రిప్రజెంట్ ఏ సెట్ ఈజ్ రోస్టర్ ఫామ్ అండ్ ద సెకండ్ వన్ ఈజ్ set builder form. What is first one? First one is roster form and second one is set builder form. So what is roster form and what is set builder form? Roster form and set builder forms are two methods. We have roster form and set builder form to express a set. ఒక సెట్ని మనం ఎక్స్ప్రెస్ చేయడానికి లేదా ఒక సెట్ని మనం రిప్రజెంట్ చేయడానికి మనం ఈ రోస్టర్ ఫామ్ అండ్ సెట్ బిల్డర్ ఫామ్ని మనం యూజ్ చేస్తాం. సో ఇన్ దిస్ వీడియో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ రోస్టర్ ఫామ్ అండ్ సెట్ బిల్డర్ ఫామ్. సో వాట్ డు వి స్టడీ ఇన్ దిస్ వీడియో? ఇన్ దిస్ వీడియో వి స్టడీ అబౌట్ వాట్ ఈజ్ రోస్టర్ ఫామ్ అండ్ వాట్ ఈజ్ సెట్ బిల్డర్ ఫామ్. హౌ కెన్ వి ఎక్స్ప్రెస్ ఏ సెట్ ఇన్ రోస్టర్ ఫామ్ అండ్ హౌ కెన్ వి ఎక్స్ప్రెస్ ఏ సెట్ ఇన్ సెట్ బిల్డర్ ఫామ్. ఒక సెట్ని మనం రోస్టర్ ఫామ్లో ఎలా రాయాలి, సెట్ బిల్డర్ ఫామ్లో ఎట్లా రాయాలి అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. క్లియర్? ఇప్పుడు అంతకంటే ముందు కొన్ని స్టెప్స్ మీకు చెప్తాను, మీకు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఒక స్టేట్మెంట్ తీసుకున్నాం. లెట్ us టేక్ వన్ ఎగ్జాంపుల్ అబౌట్ ఏ సెట్. ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం సెట్కి. ఏం చెప్పుకున్నాం? మనం నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేసాం లాస్ట్ వీడియోలో. వి డిస్కస్డ్ అబౌట్ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ అబౌట్ ఏ సెట్. చెప్పుకున్నాం కదా, సెట్ అంటే ఏ వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఈజ్ కాల్డ్ సెట్. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ సెట్ అమ్మా? ఏ వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఈజ్ కాల్డ్ సెట్. So set is a group. Set is a collection of objects means group. Collection of objects means what? Group. In this group all elements are well defined. ఈ గ్రూప్లో ఉన్నటువంటి అన్ని ఎలిమెంట్స్ కూడా వెల్ డిఫైన్డ్. వెల్ డిఫైన్డ్ అంటే దే విల్ నాట్ చేంజ్. ఎలిమెంట్స్ విల్ నాట్ చేంజ్ ఫ్రమ్ వన్ పర్సన్ టు అనదర్ పర్సన్. ఒకటి నుంచి ఇంకొకరికి మారదు. ఒకటి నుంచి ఇంకొకరికి మారదు అంటే ఒక సెట్లో ఎలిమెంట్స్ ఏముంటాయి అని నన్ను అడిగితే నేను చెప్పిన ఆన్సరు, మీరు చెప్పిన ఆన్సరు, ఎవరిని అడిగినా చెప్పిన ఆన్సరు ఒకేలా ఉంటుంది అనమాట. అంటే ఎలిమెంట్స్ డస్ నాట్ చేంజ్ ఫ్రమ్ వన్ పర్సన్ టు అనదర్ పర్సన్. ఒకళ్ళు చెప్పిన ఆన్సరు, వేరే వాళ్ళు చెప్పిన ఆన్సరు, లేదా వేరే వాళ్ళు చెప్పిన ఆన్సరు కూడా అంతా కూడా ఒకలా ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఏమని? కలెక్షన్ ఆఫ్ డేస్ ఇన్ ఏ వీక్. ఇక్కడ ఏంటంటే తీసుకోండి, ఇక్కడ నేను కలెక్షన్ ఆఫ్ డేస్ ఇన్ ఏ వీక్.
కలెక్షన్ ఆఫ్ డేస్ ఇన్ ఏ వీక్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక గ్రూప్ అవుతుంది. ఎందుకంటే మనం చెప్పుకున్నాం కదా, ఏ సెట్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఏ గ్రూప్. సెట్ అనేది కూడా గ్రూప్ అవుతుంది. గ్రూప్ అంటే ఎట్లా ఫామ్ అవుతుంది? గ్రూప్ ఈజ్ ఫార్మ్డ్ బై కలెక్షన్ ఆఫ్ థింగ్స్. గ్రూప్ అంటే ఎట్లా ఫామ్ అవుతుంది? గ్రూప్ ఈజ్ ఫార్మ్డ్ బై కలెక్షన్ ఆఫ్ థింగ్స్. కొన్ని థింగ్స్ని కలిపితే ఒక గ్రూప్ ఫామ్ అవుతుంది అనమాట. థింగ్స్ అంటే ఈ థింగ్స్ అంటే ఇవి లివింగ్ థింగ్స్ అవ్వచ్చు, ఇవి లివింగ్ థింగ్స్ అవ్వచ్చు, లేదా నాన్ లివింగ్ థింగ్స్ అవ్వచ్చు. లివింగ్ థింగ్స్ అయినప్పటికీ నాన్ లివింగ్ థింగ్స్ అయినప్పటికీ వాటన్నిటిని కూడా కలిపి మనం గ్రూప్ అని అంటాం. ఫర్ సపోజ్ కలెక్షన్ ఆఫ్ స్టూడెంట్స్. కలెక్షన్ ఆఫ్ స్టూడెంట్స్ అంటే స్టూడెంట్స్ అందరినీ కలిపి తీసుకున్నాం మనం. ఇక్కడ స్టూడెంట్స్ అనేవాళ్ళు ఏమవుతారు? ఇక్కడ లివింగ్ థింగ్స్ అవుతుంది. సో కలెక్షన్ ఆఫ్ స్టూడెంట్స్ అనేది ఒక గ్రూప్. లేదంటే కలెక్షన్ ఆఫ్ బుక్స్ తీసుకున్నాం. ఇక్కడ బుక్స్ అనేవి నాన్ లివింగ్ థింగ్స్ కదా. సో నాన్ లివింగ్ థింగ్స్ అయినప్పటికీ కూడా అది గ్రూప్ అవుతుంది. అంటే ఇక్కడ థింగ్స్ అనేవి లివింగ్ థింగ్స్ అన్న తీసుకోవచ్చు, నాన్ లివింగ్ థింగ్స్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు కలెక్షన్ ఆఫ్ స్టూడెంట్స్ అని తీసుకుంటే కలెక్షన్ ఆఫ్ స్టూడెంట్స్ అనేవాళ్ళు లివింగ్ థింగ్స్ వాళ్ళు, సో అది కూడా ఒక గ్రూప్ అవుద్ది. కలెక్షన్ ఆఫ్ బుక్స్ అని తీసుకున్నాం అనుకోండి, అవి బుక్స్ అనేవి నాన్ లివింగ్ థింగ్స్ అవుతాయి, అది కూడా ఒక గ్రూపే అవుతుంది. నో ప్రాబ్లం, రైట్. ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఏమంటే కలెక్షన్ ఆఫ్ డేస్ ఇన్ ఏ వీక్. అంటే మనం తీసుకున్న స్టేట్మెంట్ కలెక్షన్ ఆఫ్ డేస్ ఇన్ ఏ వీక్. సి, ఇది అసలు గ్రూప్ అవుతుందా లేదా ముందు చెక్ చేద్దాం మనం. వాట్ అబౌట్ కలెక్షన్ ఆఫ్ డేస్ ఇన్ ఏ వీక్? ఇక్కడ ఏం రాశాను? ఇక్కడ నేను కలెక్షన్ ఆఫ్ డేస్ ఇన్ ఏ వీక్, ఒక వీక్లో ఉన్నటువంటి డేస్. ఒక వీక్లో ఉన్న డేస్ అంటే ఇది ఒక గ్రూపే కదా అవుతుంది. గ్రూప్ ఈజ్ ఫార్మ్డ్ బై కలెక్షన్ ఆఫ్ థింగ్స్. కలెక్షన్ ఆఫ్ థింగ్స్తో ఫామ్ అయ్యేదని మనం గ్రూప్ అంటాం. అంటే ఇప్పుడు ఈ యొక్క వీక్లో ఉన్న డేస్ అంటే మనకు తెలుసు ఏంటి? సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే అండ్ సాటర్డే. సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే అండ్ సాటర్డే ఆర్ ద డేస్ ఇన్ ఏ వీక్. ఒక వీక్లో ఉన్నటువంటి డేస్. ఈ యొక్క కలెక్షన్ ఆఫ్ డేస్ని ఒక మనం గ్రూప్ అని చెప్తాం కదా. మనం కలెక్షన్ ఆఫ్ డేస్ అనేది ఒక గ్రూప్ అవుతుంది. నేనేమంటాను? ఈ కలెక్షన్ ఆఫ్ డేస్ అనేది సెట్ కూడా అవుతుంది. కలెక్షన్ ఆఫ్ డేస్ ఇన్ ఏ వీక్ అనేది ఏమవుద్దమ్మా? సెట్ కూడా అవుతుంది. ఎందుకంటే మీకు చెప్పాను కదా, ఒక గ్రూప్ అనేది సెట్ అవ్వాలి అంటే ఆ గ్రూప్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా వెల్ డిఫైన్డ్ అవ్వాలి. వెల్ డిఫైన్డ్ అవ్వడం అంటే ఏంటి? ఇప్పుడు వాట్ ఆర్ ద కలెక్షన్ ఆఫ్ డేస్ ఇన్ ఏ వీక్? ఒక వీక్లో ఉన్నటువంటి డేస్ ఏంటి అని మిమ్మల్ని అడిగినప్పుడు మీరు సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే అనే చెప్తారు. నన్ను అడిగినా సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే అనే చెప్తాను. వేరే వాళ్ళని ఎవరిని అడిగినా సరే వాళ్ళు కూడా సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే అనే చెప్తారు. ఎవరిని అడిగినప్పటికీ కూడా వాళ్ళు కూడా సేమ్ ఆన్సర్ సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే అని చెప్తారు. అంటే నేను చెప్పిన ఆన్సరు, మీరు చెప్పిన ఆన్సరు, వేరే వాళ్ళు చెప్పిన ఆన్సరు అంతా కూడా ఒకటే అవుతుంది అనమాట. ఇలాగా ఒక గ్రూపులో ఉన్న ఎలిమెంట్స్ ఎవరు చెప్పినా సరే ఒకలాగే ఉన్నట్లయితే ఆ ఎలిమెంట్స్ని మనం వెల్ డిఫైన్డ్ ఎలిమెంట్స్ అంటాం అనమాట. వెల్ డిఫైన్డ్, అందుకని చెప్పుకున్నాం కదా మనం, ఎలిమెంట్స్ ఇన్ ఏ సెట్ ఆర్ వెల్ డిఫైన్డ్. మన ప్రీవియస్ వీడియోలో మనం వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఎలిమెంట్స్ ఇన్ ఏ సెట్ ఆర్ వెల్ డిఫైన్డ్. ఎలిమెంట్స్ ఇన్ ఏ సెట్ ఆర్ వెల్ డిఫైన్డ్. ఈ సెట్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఎప్పుడు కూడా వెల్ డిఫైన్డ్ అవుతాయి. వెల్ డిఫైన్డ్ అంటే ఎలిమెంట్స్ విల్ నాట్ బి చేంజ్డ్ ఫ్రమ్ వన్ పర్సన్ టు అనదర్ పర్సన్. ఒకళ్ళు చెప్తే ఆన్సర్ ఒకలాగా వచ్చి వేరే వాళ్ళు చెప్తే ఆన్సర్ వేరేలా రాదు. ఎవరు చెప్పినా సరే ఒకలాగే ఉంటుంది. ఆన్సర్ అనేది ఎవరు చెప్పినా సరే ఒకలాగే ఉంటుంది అనమాట. సో ఇవన్నీ కూడా మనం ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసాం. ఇప్పుడు నా టాపిక్ ఏంటంటే, ఇప్పుడు ఒక స్టేట్మెంట్ తీసుకున్నాం మనం. వాట్ ఈస్ దట్ స్టేట్మెంట్? కలెక్షన్ ఆఫ్ డేస్ ఇన్ ఏ వీక్. నేను తీసుకున్న స్టేట్మెంట్ ఏంటండి? కలెక్షన్ ఆఫ్ డేస్ ఇన్ ఏ వీక్. ఈజ్ ఇట్ ఏ సెట్ ఆర్ నాట్? ఎస్, కలెక్షన్ ఆఫ్ డేస్ ఇన్ ఏ వీక్ ఈజ్ ఏ సెట్. వై ఇట్ ఈజ్ ఏ సెట్? ఎందుకు సెట్ అవుద్ది? బికాస్ వీ కెన్ సే వాట్ ఆర్ ద ఎలిమెంట్స్ ఇన్ దిస్ సెట్. ఈ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ ఏంటో మనం చెప్పగలం.
వీ కెన్ సే వాట్ ఆర్ ద ఎలిమెంట్స్ ఇన్ సెట్. ఈ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ ఏంటో మనం చెప్పగలం. అట్ ద సేమ్ టైం నేను చెప్పిన ఎలిమెంట్స్, మీరు చెప్పిన ఎలిమెంట్స్, వేరే వాళ్ళు చెప్పిన ఎలిమెంట్స్ కూడా సేమ్గా ఉంటాయి ఈ సెట్లో ఉన్న ఎలిమెంట్స్. రైట్, ఇట్ ఈజ్ ఎ సెట్. ఇప్పుడు మీరు పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. నేను ఈ సెట్ని, ఇది స్టేట్మెంట్ ఫామ్లో ఉంది. యాక్చువల్లీ ఇది స్టేట్మెంట్ కదా. స్టేట్మెంట్ అంటే ఏంటి? ఏ స్టేట్మెంట్ ఈజ్ ఫార్మ్డ్ బై గ్రూప్ ఆఫ్ ప్రాపర్ వర్డ్స్. మంచి వర్డ్స్తో సెంటెన్స్ ఈజ్ ఫార్మ్డ్ బై గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అన్నిటిని కూడా కలిపితే మనకి ఇక్కడ సెంటెన్స్ ఈజ్ ఫార్మ్డ్ బై గ్రూప్ ఆఫ్ మీనింగ్ఫుల్ వర్డ్స్. మంచి మీనింగ్ వచ్చేటటువంటి వర్డ్స్తో ఫామ్ అవుతుంది స్టేట్మెంట్ అనేది. ఇక్కడ చూడండి, కలెక్షన్ ఆఫ్ డేస్ ఇన్ ఏ వీక్. దీనికి ఒక మీనింగ్ ఉందా లేదా అంటే ఇది ఒక స్టేట్మెంట్. ఈ స్టేట్మెంట్ నేను ఎట్లా రాద్దాం అనుకుంటున్నానంటే, ఐ వాంట్ టు రైట్ దిస్ స్టేట్మెంట్ ఇన్ రాస్టర్ ఫామ్. దీన్ని రాస్టర్ ఫామ్లో ఎక్స్ప్రెస్ చేద్దాం అనుకుంటున్నాను. ఎట్లాగ ఎక్స్ప్రెస్ చేస్తాం అంటే మనం కొన్ని స్టెప్స్ ఫాలో అవ్వాలన్నమాట. అంటే ఇఫ్ వీ వాంట్ టు రైట్ ఎనీ సెట్ ఇన్ రాస్టర్ ఫామ్, మనకు ఒక స్టేట్మెంట్ ఇచ్చారండి ఇట్లాగా, కలెక్షన్ ఆఫ్ డేస్ ఇన్ ఏ వీక్. నీకు ఎగ్జామ్ ఇలా ఇస్తారు క్వశ్చన్, ఎక్స్ప్రెస్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఇన్ రాస్టర్ ఫామ్. ఇక్కడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని రాస్టర్ ఫామ్లో ఎక్స్ప్రెస్ చేయమన్నారు. వాట్ ఈస్ ద గివెన్ క్వశ్చన్? ఎక్స్ప్రెస్ ద గివెన్ స్టేట్మెంట్ ఇన్ రాస్టర్ ఫామ్. ఈ స్టేట్మెంట్ని మనం రాస్టర్ ఫామ్లో ఎక్స్ప్రెస్ చేయాలి. అప్పుడు ఏం చేయాలి? హౌ డు వి ఎక్స్ప్రెస్ దిస్ స్టేట్మెంట్ ఇన్ రాస్టర్ ఫామ్? అసలు రాస్టర్ ఫామ్ అంటే ఏంటి, అదేంటో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మనం ఇఫ్ వీ వాంట్ టు ఎక్స్ప్రెస్ ఎనీ సెట్ ఇన్ రాస్టర్ ఫామ్ వీ హ్యావ్ టు ఫాలో సమ్ స్టెప్స్. ఏదైనా ఒక సెట్ని మనకిచ్చి, అంటే ఇలా స్టేట్మెంట్ ఫామ్లో ఇచ్చి రాస్టర్ ఫామ్లో రాయమంటే మనం కొన్ని స్టెప్స్ ఫాలో అవ్వాలి. ఏంటంటే స్టెప్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు డినోట్ ద గివెన్ సెట్ బై ఎనీ క్యాపిటల్ లెటర్. వాట్ వీ హ్యావ్ టు డూ, మనకి ఏం చేయాలంటేనమ్మా, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు డినోట్ ద గివెన్ సెట్ బై ఎనీ క్యాపిటల్ లెటర్. అంటే ముందుగా మనం ఇచ్చినటువంటి సెట్కి ఏదో ఒక పేరు పెట్టుకోవాలి. ఏదో ఒక పేరు అంటే ముందుగా ఇచ్చినటువంటి సెట్ని ఏదో ఒక క్యాపిటల్ లెటర్తో మనం డినోట్ చేయాలి. వీ హ్యావ్ టు డినోట్ ద గివెన్ సెట్ బై ఎనీ వన్ క్యాపిటల్ లెటర్. ఏదైనా ఒక క్యాపిటల్ లెటర్తో డినోట్ చేయాలి. క్యాపిటల్ లెటర్స్ అంటే మనకు తెలుసు కదా, ఏ, బి, సి, డి అండ్ సో ఆన్ జెడ్. ఈ 26 లెటర్స్లో నుంచి ఏదో ఒక లెటర్తో మనం ఈ సెట్ని డినోట్ చేయాలి. ఏం చేయాలమ్మా? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు డినోట్ ద గివెన్ సెట్ బై ఎనీ వన్ క్యాపిటల్ లెటర్ ఫ్రమ్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్. ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లోనూ 26 లెటర్స్ ఉంటాయి. దేర్ ఆర్ 26 లెటర్స్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్. ఈ 26 లెటర్స్లో నుంచి ఏదో ఒక లెటర్తో ముందుగా మనం ఈ సెట్ని రిప్రజెంట్ చేయాలి. ఏదో ఒక లెటర్, అది ఇది ఇదని లేదు. యూ కెన్ టేక్ ఏ ఆర్ బి ఆర్ సి ఆర్ డి ఆర్ జి, ఏదైనా తీసుకోవచ్చు. ఇది ఫస్ట్ పాయింట్. సో అంటే నేనేమంటున్నాను, ఫస్ట్ ఈ సెట్కి ఒక నేమ్ ఇవ్వాలన్నమాట. అంటే ఈ సెట్ని ఒక క్యాపిటల్ లెటర్తో డినోట్ చేయడం అంటే ముందు ఈ సెట్కి ఒక నేమ్ ఇవ్వాలి. ఆ నేమ్ ఏమై ఉండాలి? ఏదో ఒక క్యాపిటల్ లెటర్ అయి ఉండాలి. నేను ఈ సెట్ని సరదాగా ఏమి డినోట్ చేస్తానంటే, ఇవి డేస్ ఇన్ ఏ వీక్, ఒక వీక్లో ఉన్న డేస్ కాబట్టి నేను ఈ సెట్ని డబ్ల్యూతో డినోట్ చేద్దామని అనుకుంటున్నాను. ఐ వాంట్ టు డినోట్ ది సెట్ బై ద లెటర్ డబ్ల్యూ. ఎందుకు సార్ డబ్ల్యూ తీసుకున్నారు? ఏ సార్ ఏ తీసుకోవచ్చు కదా సార్? ఓకే, యూ కెన్ టేక్ ఏ తీసుకోవచ్చు సార్. బి తీసుకోవచ్చు కదా సార్? ఓకే, యూ కెన్ టేక్ బి ఆర్ యూ కెన్ టేక్ సి, యూ కెన్ టేక్ డి, యూ కెన్ టేక్ ఈ, యూ కెన్ టేక్ ఎఫ్, యూ కెన్ టేక్ జి, యూ కెన్ టేక్ ఎనీ వన్ లెటర్. యూ కెన్ చూజ్ ఎనీ వన్ లెటర్ ఫ్రమ్ 26 లెటర్స్. ఈ 26 లెటర్స్లో నుంచి ఏదో ఒక లెటర్ని మనం తీసుకొని మనం ఈ సెట్ని డినోట్ చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలమ్మా? ఫస్ట్ వీ హ్యావ్ టు డినోట్ ద గివెన్ సెట్ బై ఎనీ వన్ క్యాపిటల్ లెటర్. ముందు ఇచ్చినటువంటి సెట్ని ఒక క్యాపిటల్ లెటర్తో డినోట్ చేయాలి. ఐ డినోటెడ్ ద గివెన్ సెట్ బై ద లెటర్ డబ్ల్యూ. నేను ఇచ్చినటువంటి సెట్ని డబ్ల్యూ అనే లెటర్తో డినోట్ చేశాను. ఓకే సార్, ఫస్ట్ పాయింట్ అయిపోయింది సార్. నెక్స్ట్ ఏం చేయాలి సార్? సెకండ్ పాయింట్, పుట్ ఈజ్ ఈక్వల్ టు సింబల్. వాట్ వీ హ్యావ్ టు డూ అంటే ఇచ్చినటువంటి సెట్కి
ఇచ్చినటువంటి సెట్కి మనం ఒక నేమ్ ఇచ్చిన తర్వాత ఏం చేయాలంటే వీ హ్యావ్ టు పుట్ ఈజ్ ఈక్వల్ టు సింబల్. అంటే డబ్ల్యూ నేమ్ ఇచ్చాం కదండి, మనం ఇచ్చినటువంటి సెట్ని డబ్ల్యూతో డినోట్ చేసాం కదండి. దీని తర్వాత వీ హ్యావ్ టు పుట్ ఈజ్ ఈక్వల్ టు సింబల్, వీ హ్యావ్ టు రైట్ ఈజ్ ఈక్వల్ టు సింబల్, అంటే ఈజ్ ఈక్వల్ టు సింబల్ రాయాలి. సో వాట్ ఈస్ సెకండ్ పాయింట్? ఆఫ్టర్ గివింగ్ నేమ్ టు ద గివెన్ సెట్ వీ హ్యావ్ టు రైట్ ఈజ్ ఈక్వల్ టు సింబల్. సెట్కి నేమ్ ఇచ్చిన తర్వాత మనము ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు సింబల్ అనేది మనం ఇక్కడ పెట్టాలి. సో దిస్ ఈజ్ సెకండ్ పాయింట్. అండ్ వాట్ ఈస్ థర్డ్ పాయింట్? ద థర్డ్ పాయింట్ ఈజ్ నెక్స్ట్ వీ హ్యావ్ టు రైట్ open bracket. I mean we do not use this bracket, we have to use this bracket. This brace is called curly brace. దీన్ని curly brace అంటాం, curly bracket or flower bracket అంటారు. How do we call this bracket? Curly bracket or flower bracket. మనం ఈ ఈజ్ ఈక్వల్ టు సింబల్ పెట్టిన తర్వాత వీ హ్యావ్ టు రైట్ దిస్ కర్లీ బ్రాకెట్. ఈ కర్లీ బ్రాకెట్ రాయాలి, గుర్తుపెట్టుకోండి. వీ డు నాట్ రైట్ దిస్ బ్రాకెట్ ఆర్ వీ డు నాట్ రైట్ దిస్ బ్రాకెట్, వీ హ్యావ్ టు రైట్ ఓన్లీ దిస్ బ్రాకెట్. ఇట్ ఈస్ కాల్డ్ కర్లీ బ్రాకెట్ ఆర్ ఫ్లవర్ బ్రాకెట్. ఓన్లీ వీ యూజ్ దిస్ సింబల్, వీ డు నాట్ యూజ్ దిస్ సింబల్ ఆర్ దిస్ సింబల్. ఈ సింబల్ని వాడకూడదు, ఈ కర్లీ బ్రాకెట్ రాయాలి. సో వాట్ ఈస్ థర్డ్ పాయింట్? ఆఫ్టర్ పుట్టింగ్ ఈజ్ ఈక్వల్ టు సింబల్ నెక్స్ట్ రైట్ కర్లీ బ్రాకెట్. దీన్ని ఓపెన్ బ్రాకెట్ అంటాం. దిస్ ఈజ్ కాల్డ్ ఓపెన్ బ్రాకెట్. ఈ ఓపెన్ బ్రాకెట్ రాసిన తర్వాత అండ్ లాస్ట్లీ నెక్స్ట్ ఏం చేయాలంటే ద ఫోర్త్ పాయింట్ ఈజ్ నెక్స్ట్ రైట్ ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ఎ సెట్. Write all the elements of a set and separate the elements with commas. ఇప్పుడు ఏం చేయాలంటున్నాడు? ఇప్పుడు ఓపెన్ బ్రాకెట్ పెట్టాం కదండి, ఓపెన్ బ్రాకెట్ పెట్టిన తర్వాత ఏం చేయాలంటున్నాడు? రైట్ ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ఏ సెట్. ఇప్పుడు ఈ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఇవి కలెక్షన్ ఆఫ్ డేస్ ఇన్ ఏ వీక్ ఇన్ ఏ స్టేట్మెంట్ తీసుకున్నాం కదా. ఇప్పుడు ఈ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ రాయాలి. వీ హ్యావ్ టు రైట్ ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ఏ సెట్. ఇప్పుడు ఈ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ ఇక్కడ రాసేయాలన్నమాట. సో వాట్ ఆర్ ద ఎలిమెంట్స్ ఇన్ దిస్ సెట్? కలెక్షన్ ఆఫ్ డేస్ ఇన్ ఏ వీక్. సో వాట్ ఆర్ ద డేస్ ఇన్ ఏ వీక్? ఇప్పుడు ఈ డేస్లో ఉన్నటువంటి వీక్లో ఉన్నటువంటి డేస్ ఏంటి? వాట్ ఆర్ ద డేస్ ఇన్ దిస్ వీక్? ఈ వీక్లో ఉన్నటువంటి డేస్ ఏంటి? అవి ఇక్కడ రాయాలి. అంటే ఇక్కడ ఎలిమెంట్స్ని మనం రాయాలి. నౌ వీ హ్యావ్ టు రైట్ ఎలిమెంట్స్ హియర్. ఏంటి? సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే. ఇంకోటి ఉంది ఇక్కడ. రైట్ ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ఏ సెట్ అండ్ సెపరేట్ ద ఎలిమెంట్స్ విత్ కామాస్. ఇప్పుడు మళ్ళీ ఎలిమెంట్స్కి మధ్యలో కామాలు పెట్టాలి. వీ హ్యావ్ టు సెపరేట్ ఆల్ దీస్ ఎలిమెంట్స్ విత్ కామాస్. ఇప్పుడు కామాస్ పెట్టుకోవాలి. సండే కామా, మండే కామా, ట్యూస్డే కామా, వెన్స్డే కామా, థర్స్డే కామా, ఫ్రైడే. అయిపోయినాయి కదా. అండ్ లాస్ట్ పాయింట్, ఫిఫ్త్ పాయింట్. ద ఫిఫ్త్ పాయింట్ ఈజ్ ఫైనల్లీ రైట్ క్లోజ్డ్ బ్రాకెట్. ఫైనల్లీ రైట్ క్లోజ్డ్ బ్రాకెట్ ఆర్ క్లోజ్డ్ బ్రేస్. దీనే క్లోజ్డ్ బ్రేస్ అంటాం. మరి ఇక్కడ ఓపెన్ బ్రేస్ పెట్టాం కదండి, ఇప్పుడు ఆ బ్రేస్ని క్లోజ్ చేయాలి. ఇక్కడ ఓపెన్ బ్రాకెట్ రాసాం కదమ్మా, ఇప్పుడు ఆ బ్రాకెట్ని ఇక్కడ క్లోజ్ చేయాలి. ఫైనల్లీ రైట్ క్లోజ్డ్ బ్రాకెట్. దట్స్ ఆల్. So this is called what? This is called roster form. This is called what? This is called roster form. What did we do here? ఇక్కడ మనం ఏం చేసామండి? సో ఇక్కడ మనము కలెక్షన్ ఆఫ్ డేస్ ఇన్ ఏ వీక్ అనే స్టేట్మెంట్ తీసుకున్నాం. ఈ కలెక్షన్ ఆఫ్ డేస్ ఇన్ ఏ వీక్ అనే స్టేట్మెంట్ని తీసుకుని ఈ స్టేట్మెంట్ని మనం రాస్టర్ ఫామ్లోకి ఎక్స్ప్రెస్ చేసాం. We expressed this statement into roster form. ఎట్లా ఎక్స్ప్రెస్ చేయాలి? రాస్టర్ ఫామ్లో రాయాలి అంటే మనం ఈ 5 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. వీ హ్యావ్ టు రిమెంబర్ దీస్ 5 పాయింట్స్ టు ఎక్స్ప్రెస్ ఎనీ సెట్ ఇన్ రాస్టర్ ఫామ్. మనకి ఏదైనా ఒక స్టేట్మెంట్ ఇచ్చి అది రాస్టర్ ఫామ్లో రాయమంటే మనం ఈ 5 స్టెప్స్ కూడా మనం ఫాలో అవ్వాలి. సో ఏంటి ఈ 5 స్టెప్స్ ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్
మనకి ఇచ్చినటువంటి సెట్ ఏదైతే ఉందో ఆ సెట్ని ఒక క్యాపిటల్ లెటర్తో డినోట్ చేయాలన్నమాట. అంటే ఈ క్యాపిటల్ లెటర్ ఏం డినోట్ చేస్తుందంటే నేమ్ ఆఫ్ ది సెట్ని డినోట్ చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు డినోట్ ద గివెన్ సెట్ బై ఏ క్యాపిటల్ లెటర్. దిస్ క్యాపిటల్ లెటర్ రిప్రజెంట్స్ నేమ్ ఆఫ్ ది గివెన్ సెట్. అంటే ఇచ్చినటువంటి సెట్కి నేమ్ ఇచ్చుకున్నట్టు అనమాట. మనం ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏం చేయాలండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు డినోట్ ద గివెన్ సెట్ బై ఎనీ వన్ క్యాపిటల్ లెటర్. ముందు ఇచ్చినటువంటి సెట్ని ఒక క్యాపిటల్ లెటర్తో డినోట్ చేయాలి. నేను ఈ కలెక్షన్ ఆఫ్ డేస్ ఇన్ ఏ వీక్ అనే సెట్ని డబ్ల్యూ అనే లెటర్తో డినోట్ చేశాను. ఐ డినోటెడ్ ద గివెన్ సెట్ విత్ ద లెటర్ డబ్ల్యూ. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలండి, నెక్స్ట్ వీ హ్యావ్ టు రైట్ ఈజ్ ఈక్వల్ టు సింబల్. ఈ నేమ్ ఇచ్చిన తర్వాత ఈజ్ ఈక్వల్ టు సింబల్ పెట్టాలి. వీ హ్యావ్ టు రైట్ ఈజ్ ఈక్వల్ టు సింబల్. ఓకే, ఈజ్ ఈక్వల్ టు సింబల్ కూడా పెట్టాం. నెక్స్ట్ ఏం చేయాలండి, నెక్స్ట్ వీ హ్యావ్ టు రైట్ ఓపెన్ బ్రాకెట్. మీరు గుర్తుపెట్టుకోవాలి, ఈ బ్రాకెట్ని మనం కర్లీ బ్రాకెట్ అంటాం. కర్లీ బ్రేస్ ఆర్ కర్లీ బ్రాకెట్ లేదా ఫ్లవర్ బ్రాకెట్ అంటాం అనమాట. ఈ బ్రాకెట్నే యూజ్ చేయాలి, దీన్ని వాడకూడదు. థర్డ్ పాయింట్ ఏంటండి, వీ హ్యావ్ టు రైట్ ఓపెన్ బ్రాకెట్. ఈ ఓపెన్ బ్రాకెట్ రాసి నెక్స్ట్ ఏం చేయాలి, వీ హ్యావ్ టు రైట్ ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ఏ సెట్ అండ్ సెపరేట్ విత్ కామాస్. ఇప్పుడు ఆ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ని రాయాలి. నౌ వీ హ్యావ్ టు రైట్ ద ఎలిమెంట్స్ ఆఫ్ దిస్ సెట్. ఎలిమెంట్స్ ఎవరు, కలెక్షన్ ఆఫ్ డేస్ ఇన్ ఏ వీక్. ఒక వీక్లో ఉన్నటువంటి డేస్ మనకు తెలుసు కదండి, ఒక వీక్లో ఉన్న డేస్ ఏంటో, రైట్? రాశాను ఇక్కడ సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే. మనం గుర్తుపెట్టుకోవాలి, వీ హ్యావ్ టు సెపరేట్ ఆల్ దీస్ ఎలిమెంట్స్ విత్ కామాస్. వీ హ్యావ్ టు సెపరేట్ ఆల్ దీస్ ఎలిమెంట్స్ విత్ కామాస్. సో ఇక్కడ కామాస్తో మనం వాటిని సపరేట్ చేసాం. అండ్ లాస్ట్లీ రైట్ క్లోజ్డ్ బ్రాకెట్ రాసాం. అంటే ఈ 5 స్టెప్స్ కనుక మనం గుర్తుపెట్టుకుంటే ఒక సెట్ని మనం రాస్టర్ ఫామ్లోకి రాయొచ్చు, ఎక్స్ప్రెస్ చేయొచ్చు. నేను ఇంకొక ఎగ్జాంపుల్ మనం తీసుకుందాం. లెట్ us టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. అంటే మనం ఏ స్టేట్మెంట్ ఇచ్చినా సరే ఇలా ఈ 5 స్టెప్స్ యూజ్ చేసి రాయాలి. వెరీ సింపుల్ అండి. ఫస్ట్ నేమ్ ఇస్తాం. సో ఫస్ట్ నేమ్, నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు సింబల్, నెక్స్ట్ ఓపెన్ బ్రాకెట్, నెక్స్ట్ ఎలిమెంట్స్, నెక్స్ట్ క్లోజ్డ్ బ్రాకెట్. దట్స్ ఆల్. అర్థమవుతుందండి? ఏంటండి ఈ స్టెప్స్ ఏంటండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ వీ హ్యావ్ టు రైట్ నేమ్. ముందు నేమ్ ఇవ్వాలి. ఫస్ట్ వీ హ్యావ్ టు గివ్ నేమ్ ఇవ్వాలి. సెకండ్ వీ హ్యావ్ టు రైట్ ఈజ్ ఈక్వల్ టు సింబల్ పెట్టాలి. థర్డ్ వీ హ్యావ్ టు రైట్ ఓపెన్ బ్రాకెట్ పెట్టాలి. అండ్ ఫోర్త్ స్టెప్ వీ హ్యావ్ టు రైట్ ఎలిమెంట్స్. ఫోర్త్ స్టెప్లో ఎలిమెంట్స్ రాయాలి. ఇన్ ఫిఫ్త్ స్టెప్ వీ హ్యావ్ టు పుట్ క్లోజ్డ్ బ్రాకెట్. అంతే. వీ హ్యావ్ టు రిమెంబర్, వీ హ్యావ్ టు కీప్ దీస్ 5 పాయింట్స్ ఇన్ అవర్ మైండ్ టు ఎక్స్ప్రెస్ ఎనీ సెట్ ఇన్ రాస్టర్ ఫామ్. ఏదైనా ఒక సెట్ని మనం రాస్టర్ ఫామ్లో రాయాలి అంటే ఈ 5 స్టెప్స్ ఫాలో అవ్వాలి. వాట్ ఆర్ దీస్ 5 స్టెప్స్? ఏంటి 5 స్టెప్స్? ఫస్ట్ వీ హ్యావ్ టు గివ్ నేమ్ టు ద గివెన్ సెట్. ఇచ్చినటువంటి సెట్కి ఒక నేమ్ ఇవ్వాలి. ఫస్ట్ వీ హ్యావ్ టు గివ్ నేమ్ టు ది గివెన్ సెట్. ఏ నేమ్ ఇవ్వాలి? వీ హ్యావ్ టు గివ్ ఓన్లీ క్యాపిటల్ లెటర్ మాత్రమే ఇవ్వాలి. నెక్స్ట్ వీ హ్యావ్ టు రైట్ ఈజ్ ఈక్వల్ టు సింబల్ పెట్టాలి. నెక్స్ట్ వీ హ్యావ్ టు రైట్ ఓపెన్ బ్రాకెట్ రాయాలి. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ టు రైట్ ఎలిమెంట్స్, ఆ తర్వాత ఎలిమెంట్స్ రాయాలి. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ టు రైట్ క్లోజ్డ్ బ్రాకెట్. అంటే ఈ 5 స్టెప్స్ ఫాలో అయితే మనం ఒక సెట్ని మనం రాస్టర్ ఫామ్లో ఈజీగా ఎక్స్ప్రెస్ చేయొచ్చు, రైట్? ఇప్పుడు మనం ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని వాటిని మనం రాస్టర్ ఫామ్లోకి ఎక్స్ప్రెస్ చేద్దాం. మనకి ఎగ్జామ్లో క్వశ్చన్స్ కూడా ఇట్లాగే ఉంటాయి. ఎక్స్ప్రెస్ ద గివెన్ స్టేట్మెంట్ ఇన్ రాస్టర్ ఫామ్. ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని రాస్టర్ ఫామ్లో రాయండి అని ఇస్తాడు. ఇక్కడ నేను ఒక స్టేట్మెంట్ తీసుకున్నాను చూడండి. కలెక్షన్ ఆఫ్ వోవెల్స్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫబెట్. ఇది ఒక సెట్టా కదా? కలెక్షన్ ఆఫ్ వోవెల్స్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫబెట్. ఈజ్ ఇట్ ఏ సెట్ ఆర్ నాట్? yes, it is a set. why it is a set? because we can say what are the elements in this set. if we can't say what are the elements in this set, this is not a set. ఈ సెట్లో ఏవైతే ఎలిమెంట్స్ ఉన్నాయో మనం చెప్పగలిగితే సెట్. అది చెప్పలేకపోతున్నాం అనుకోండి, ఇంకా సెట్ కాదు. అంటే చెప్పలేకపోతున్నాం అంటే నేను చెప్పిన ఆన్సరు, మీరు చెప్పిన ఆన్సర్, వేరే వాళ్ళు చెప్పిన ఆన్సర్ ఒకలాగా లేదనుకోండి, అది సెట్ కాదు. మనం చెప్పుకోలేం కదండి. వాట్ ఆర్ ద ఓవెల్స్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్? ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లోని ఓవెల్స్ మనకు తెలుసు కదా. ఏ, ఈ, ఐ, ఓ, యు. ఏ, ఈ, ఐ, ఓ, యు ఆర్ ఎలిమెంట్స్ ఆఫ్ ది సెట్. అంటే ఇప్పుడు ఇది ఇప్పుడు నేను చెప్పినా ఏ, ఈ, ఐ, ఓ, యులనే చెప్తాను. మిమ్మల్ని అడిగినా ఏ, ఈ, ఐ, ఓ, యులనే చెప్తారు ఓవెల్స్.
వేరే వాళ్ళని అడిగినా ఏఈఐఓయులు అని చెప్తారు. సో కలెక్షన్ ఆఫ్ వోవెల్స్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ అనేది ఒక సెట్ అవుతుంది. అయితే ఇది ఏ ఫామ్లో ఉంది? కలెక్షన్ ఆఫ్ వోవెల్స్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ అనేది ఇది ఒక స్టేట్మెంట్ ఫామ్లో ఉంది. ఇది ఒక స్టేట్మెంట్ ఇది. నౌ వీ హ్యావ్ టు ఎక్స్ప్రెస్ దిస్ స్టేట్మెంట్ ఇంటూ రాస్టర్ ఫామ్. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ని మనం రాస్టర్ ఫామ్లోకి మార్చాలంటే 5 స్టెప్స్ గుర్తున్నాయి కదా. వాట్ ఈజ్ ఫస్ట్ స్టెప్? ఫస్ట్ వీ హ్యావ్ టు డినోట్ ద గివెన్ సెట్ బై క్యాపిటల్ లెటర్. అంటే ముందు ఫస్ట్ వీ హ్యావ్ టు గివ్ నేమ్ టు ది గివెన్ సెట్. ముందు ఈ సెట్కి మనం ఒక నేమ్ ఇవ్వాలి. వీ హ్యావ్ టు డినోట్ ది సెట్ బై ఏ క్యాపిటల్ లెటర్. ఫస్ట్ వీ హ్యావ్ టు డినోట్ ద గివెన్ సెట్ బై క్యాపిటల్ లెటర్. సో ఈ సెట్ నేను ఒక క్యాపిటల్ లెటర్తో డినోట్ చేస్తున్నాను. ఏదైనా ఇచ్చుకోవచ్చు, ఏ ఇచ్చుకోవచ్చు, బి, సి, డి. ఈ 26 లెటర్స్లో మనం ఏ లెటర్నైనా మనం తీసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఓవెల్స్ కాబట్టి నేను దీన్ని వీతో డినోట్ చేద్దాం అనుకున్నాను. వీతో డినోట్ చేయకపోయినా పర్వాలేదు. సో కలెక్షన్ ఆఫ్ ఓవెల్స్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ఇదొక సెట్. ఈ సెట్కి నేను నేమ్ ఏమని ఇచ్చాను? వి. అలాగే ముందు ఇక్కడ ఉన్న అన్ని సెట్స్కి కూడా నేమ్స్ ఇచ్చేద్దాం. సెకండ్ సెట్ ఏంటి? కలెక్షన్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఇన్ 10th క్లాస్. ఇజ్ ఇట్ ఏ సెట్ ఆర్ నాట్? కలెక్షన్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఇన్ 10th క్లాస్. మన 10th క్లాస్లో ఉన్న సబ్జెక్ట్స్ మనకు తెలుసా తెలీదా? వాట్ ఆర్ ద సబ్జెక్ట్స్ ఇన్ 10th క్లాస్? తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్, బయాలజీ అండ్ సోషల్ స్టడీస్. సో దీస్ ఆర్ ద సబ్జెక్ట్స్ ఇన్ 10th క్లాస్. ఆల్ ఆఫ్ us know about సబ్జెక్ట్స్ ఇన్ 10th క్లాస్. మనకు 10th క్లాస్లో ఉన్న సబ్జెక్ట్స్ తెలుసు కదండి. సో మనకు 10th క్లాస్లో ఉన్న సబ్జెక్ట్స్ అన్నీ కూడా మనకు తెలుసు కాబట్టి ఇది కూడా ఒక సెట్ అవుద్ది అనమాట. ఇప్పుడు ఇవి సబ్జెక్ట్స్ కాబట్టి దీనికి ఒక పేరు ఇచ్చుకోండి. నేను దీనికి ఇవన్నీ కూడా సబ్జెక్ట్స్ కాబట్టి ఏదో ఒక లెటర్ ఇచ్చుకోవచ్చు. నేను ఎస్ అనే లెటర్ ఇచ్చాను. సబ్జెక్ట్స్ కాబట్టి ఎస్ అన్నాను. ఎస్ అని ఇవ్వకపోయినా ప్రాబ్లం లేదు, మీరు వేరే లెటర్ ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ కలెక్షన్ ఆఫ్ మంత్స్ ఇన్ ఏ ఇయర్. కలెక్షన్ ఆఫ్ మంత్స్ ఇన్ ఏ ఇయర్. ఒక ఇయర్లో ఉన్నటువంటి మంత్స్ ముందు చెప్పండి. ఇది ఒక సెట్ అవుతుందా లేదా? ఒక ఇయర్లో ఎన్ని మంత్స్ ఉంటాయి? నన్ను అడిగారు, పాపారావు హౌ మెనీ మంత్స్ ఆర్ దేర్ ఇన్ ఏ ఇయర్? దేర్ ఆర్ 12 మంత్స్ ఇన్ ఏ ఇయర్. మిమ్మల్ని అడిగాను నేను, హౌ మెనీ డియర్ స్టూడెంట్స్ హౌ మెనీ మంత్స్ ఆర్ దేర్ ఇన్ ఏ ఇయర్? ఒక ఇయర్లో ఎన్ని మంత్స్ ఉంటాయి? మీరు కూడా సేమ్ ఆన్సర్ చెప్తే 12 మంత్స్ అనే చెప్తారు. వేరే వాళ్ళని అడిగాను, వాళ్ళు కూడా 12 మంత్స్ అనే చెప్తారు. అంటే ఎవరు అడిగినా సరే ఇక్కడ 12 మంత్స్ అనే చెప్తారు. కాబట్టి ఎవరు చెప్పినా ఆన్సర్ ఒకలాగా ఉంటుంది కాబట్టి సెట్. అదే నేను చెప్తే ఒకలాగుండి, మీరు చెప్తే ఒకలాగుండి, వేరే వాళ్ళు చెప్తే ఇంకోలా ఉందనుకోండి, అది సెట్ కాదు. అందరూ చెప్పిన మీకు ఆన్సర్లు కూడా ఒకలాగే ఉండాలన్నమాట. సరే, ఇందులో ఎలిమెంట్స్ ఎవరు? వాట్ ఆర్ ద ఎలిమెంట్స్ ఇన్ దిస్ మంత్? మనకు తెలుసు కదా, జనవరి, ఫిబ్రవరి. కలెక్షన్ ఆఫ్ మంత్స్ ఇన్ ఏ ఇయర్. ఇయర్లో ఉన్న మంత్స్ ఎవరు? జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. సో ఈ సెట్కి ఒక నేమ్ ఇచ్చుకోవాలి ఫస్ట్ మనం. ఎందుకంటే ఈ సెట్ని మనం రాష్ట్ర ఫామ్లో రాయాలి. ఈ సెట్ని మనం రాష్ట్ర ఫామ్లో రాయాలంటే ముందు ఈ సెట్కి ఒక నేమ్ ఇచ్చుకోవాలి. ఇవన్నీ కూడా మంత్స్ కాబట్టి నేను దీన్ని ఎంతో డినోట్ చేస్తాను. మీరు ఏ లెటర్ అని ఇచ్చుకోవచ్చు. ఐ డినోటెడ్ ద గివెన్ సెట్ బై లెటర్ ఎం. అలాగే నెక్స్ట్ సెట్ కూడా నేమ్ ఇచ్చేద్దాం. కలెక్షన్ ఆఫ్ కలర్స్ ఇన్ ఏ రెయిన్బో. ఇజ్ ఇట్ ఏ సెట్ ఆర్ నాట్? రెయిన్బో కలర్స్ అందరికీ తెలుసో తెలీదా? వాట్ ఆర్ ద కలర్స్ ఇన్ రెయిన్బో? మన రెయిన్బోలో ఉన్న కలర్స్ని మనం గుర్తుపెట్టుకోవడానికి ఒక ట్రిక్ వాడతాం. విబ్జియోర్. రెయిన్బోలో ఉన్న కలర్స్ వి ఫర్ వైలెట్, ఐ ఫర్ ఇండిగో, బి ఫర్ బ్లూ, జీ ఫర్ గ్రీన్, వై ఫర్ yellow, O for orange, R for red. So what are the colors in rainbow? There are 7 colors in a rainbow. Those 7 colors are violet, indigo, blue, green, yellow, orange and red. ఇప్పుడు నేను చెప్పిన ఈ 7 కలర్స్ చెప్పారు, మీరు చెప్పిన 7 కలర్స్ చెప్పారు. సో ఇదొక సెట్ అవుద్ది అనమాట. అంటే ఈ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్ అండ్ రెడ్. ముందు ఇది ఈ సెట్ని మనం ఏ ఫామ్లో రాద్దాం అనుకుంటున్నాం? వీ వాంట్ టు రైట్ ది సెట్ ఇన్ రాస్టర్ ఫామ్. దీనికి నేమ్ ఇచ్చుకోవాలి. ఇవన్నీ రెయిన్బోలో ఉన్న కలర్స్ కాబట్టి నేను సి అని ఇచ్చుకుంటున్నాను. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది సెట్? సి. ఇక్కడ సి అనేది ఏమి రిప్రజెంట్ చేస్తుంది? సి రిప్రజెంట్స్ కలర్స్ ఇన్ ఏ రెయిన్బో. ఈ రెయిన్బోలో ఉన్నటువంటి కలర్స్, ఈ సెట్ని నేను సి డినోట్ చేశాను. ఐ డినోటెడ్ ది సెట్ బై ద లెటర్ సి.
ఇంకోటి తీసుకుందాం, కలెక్షన్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్. ఈవెన్ నెంబర్స్ అంటే తెలుసు కదండి. ఈవెన్ నెంబర్స్ అంటే ఏ నెంబర్ విచ్ ఈజ్ డివిజిబుల్ బై 2 ఈజ్ కాల్డ్ ఈవెన్ నెంబర్. 2తో డివిజిబుల్ అయ్యే నెంబర్స్ మనం ఈవెన్ నెంబర్స్ అంటాం. ఎవరు? 2, 4, 6, 8, 10, 12, 14 ఈవెన్ నెంబర్స్ ఇన్ఫైనైట్ కదా, అండ్ సో ఆన్. సో కలెక్షన్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ అనేది కూడా సెట్ అవుతుంది. ఎందుకంటే నేను చెప్పిన ఈ నెంబర్సే చెప్తారు, మీరు చెప్పిన ఈ నెంబర్సే చెప్తారు. సో ఈవెన్ నెంబర్స్ని మనం రాస్టర్ ఫామ్లో రాయాలి. వీ హ్యావ్ టు రైట్ దిస్ స్టేట్మెంట్, కలెక్షన్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్. ఈ కలెక్షన్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ అనే స్టేట్మెంట్ని మనం రాస్టర్ ఫామ్లో రాయాలి. కాబట్టి ఈ సెట్కి ఒక నేమ్ ఇవ్వాలి. ఆ నేమ్ నేను ఏమని ఇస్తున్నానంటే ఈవెన్ నెంబర్స్ కాబట్టి ఈ అని డినోట్ చేశాను. ఐ డినోటెడ్ ది సెట్ బై ద లెటర్ ఈ. తర్వాత కలెక్షన్ ఆఫ్ ఆడ్ నెంబర్స్. ఈ కలెక్షన్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ అనేటటువంటి ఈ సెట్ని తీసుకున్నాం. ఆడ్ నెంబర్స్ అంటే తెలుసు, ఏ నెంబర్ విచ్ ఈజ్ నాట్ డివిజిబుల్ బై 2 ఈజ్ కాల్డ్ ఆడ్ నెంబర్. 2తో డివిజిబుల్ కాని నెంబర్ ఆడ్ నెంబర్ అంటాం. 1, 3, 5, 7, 9, 11, 13 ఇవి కూడా ఇన్ఫైనైట్ కదా, అండ్ సో ఆన్. రైట్. సో దీనికి ఈ సెట్ను మనం ఎందులో రాయాలి? కలెక్షన్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ అనే సెట్ని మనం రాస్టర్ ఫామ్లో రాయాలి. కాబట్టి ఈ సెట్కు ఒక నేమ్ ఇవ్వాలి. ఈ సెట్ని నేను ఆడ్ నెంబర్స్ కాబట్టి ఓతో డినోట్ చేశాను. చూడండి, ఇక్కడ నేను 6 స్టేట్మెంట్స్ తీసుకున్నాను. ఐ హ్యావ్ టేకెన్ 6 స్టేట్మెంట్స్ అండ్ ఐ డినోటెడ్ ఈచ్ స్టేట్మెంట్ బై 1 స్పెసిఫిక్ లెటర్. నేను ఒక్కొక్క స్టేట్మెంట్ని కూడా ఒక లెటర్తో నోట్ చేశాను. అదే కదా ఫస్ట్ పాయింట్. ఫస్ట్ ఏమి ఇచ్చుకోవాలని చెప్పుకున్నాం, మనం ఒక స్టేట్మెంట్ మనకిచ్చి దాన్ని రాస్టర్ ఫామ్లోకి రాయమంటే ముందు ఆ సెట్కి ఒక నేమ్ ఇవ్వాలి. నేను నేమ్ ఇచ్చేసాను. ఫస్ట్ సెట్ నేమ్ వి, సెకండ్ సెట్ నేమ్ ఎస్, థర్డ్ సెట్ నేమ్ ఎం, ఫోర్త్ సెట్ నేమ్ సి, ఫిఫ్త్ సెట్ నేమ్ ఈ, సిక్స్త్ సెట్ నేమ్ ఓ. ఓకే, నేమ్ ఇచ్చేసాం. నేమ్ ఇచ్చిన తర్వాత సెకండ్ పాయింట్ ఏంటి? వీ హ్యావ్ టు రైట్ ఈజ్ ఈక్వల్ టు సింబల్. ఇప్పుడు ఈజ్ ఈక్వల్ టు సింబల్ రాయాలి. అంటే ఫస్ట్ సెట్ నేమ్ వి కదండి, సో వి తర్వాత ఈజ్ ఈక్వల్ టు సింబల్, పుట్ ఈజ్ ఈక్వల్ టు సింబల్. అలాగే సెకండ్ సెట్ తర్వాత కూడా ఈజ్ ఈక్వల్ టు సింబల్ పెట్టండి. పుట్ ఈజ్ ఈక్వల్ టు సింబల్, 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 పుట్ ఈజ్ ఈక్వల్ టు సింబల్. థర్డ్ పాయింట్ ఏంటి? నెక్స్ట్ రైట్ ఓపెన్ బ్రాకెట్. నెక్స్ట్ రైట్ ఓపెన్ బ్రాకెట్. వీటిని ఏమంటారో తెలుసు కదండి, కర్లీ బ్రాకెట్స్ అంటారు. కర్లీ బ్రాకెట్స్ లేదా ఫ్లవర్ బ్రాకెట్. ఓపెన్ బ్రాకెట్ రాయాలి. మీరు ఈ సింబల్ రాయకూడదు చెప్తున్నాను, ఈ బ్రాకెట్ రాయకూడదు, ఈ బ్రాకెట్ రాయకూడదు, ఈ కర్లీ బ్రాకెటే రాయాలి. రైట్ ఓపెన్ బ్రాకెట్. ఇక్కడ కూడా రాయండి. రైట్ ఓపెన్ బ్రాకెట్, రైట్ కర్లీ బ్రాకెట్, రైట్ కర్లీ బ్రాకెట్, కర్లీ బ్రాకెట్, కర్లీ బ్రాకెట్. థర్డ్ పాయింట్ కూడా అయిపోయింది. ఫస్ట్ నేమ్ ఇచ్చేసాం, నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు సింబల్ రాసాం, నెక్స్ట్ ఓపెన్ బ్రాకెట్ రాసాం. ఫోర్త్ పాయింట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వీ హ్యావ్ టు రైట్ ఎలిమెంట్స్ ఆఫ్ ది సెట్ విత్ కామాస్. నెక్స్ట్ వీ హ్యావ్ టు రైట్ ఎలిమెంట్స్ ఆఫ్ ది సెట్ విత్ కామాస్. ఇప్పుడు ఈ సెట్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ని ఇక్కడ కామాస్ పెట్టి రాసేయడమే. రాసేద్దామండి. కలెక్షన్ ఆఫ్ ఓవెల్స్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్. ఈ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ ఎవరు? ఓవెల్స్. సో రాసేయండి ఓవెల్స్. ఏ కామా, ఈ కామా, ఐ కామా, ఓ కామా, యు. ఏ కామా, ఈ కామా, ఐ కామా, ఓ కామా, యు ఆర్ ద ఎలిమెంట్స్. నెక్స్ట్ సెకండ్ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ రాద్దాం. లెట్ us రైట్ ద ఎలిమెంట్స్ ఆఫ్ సెకండ్ సెట్. వాట్ ఆర్ ద ఎలిమెంట్స్ ఆఫ్ సెకండ్ సెట్? కలెక్షన్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఇన్ 10th క్లాస్. 10th క్లాస్ ఉన్న సబ్జెక్ట్స్ ఏంటి? 10th క్లాస్ ఉన్న సబ్జెక్ట్స్ తెలుగు కామా, హిందీ కామా, ఇంగ్లీష్ కామా, మ్యాథ్స్ కామా, పిఎస్ కామా, ఎన్ఎస్ కామా, సోషల్. నెక్స్ట్ let us write the elements in third set. Let us write elements of third set. థర్డ్ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ రాద్దాం. వాట్ ఆర్ ద ఎలిమెంట్స్ ఆఫ్ థర్డ్ సెట్? కలెక్షన్ ఆఫ్ మంత్స్ ఇన్ ఏ ఇయర్. కలెక్షన్ ఆఫ్ మంత్స్ ఇన్ ఏ ఇయర్. ఒక ఇయర్లో ఉన్న మంత్స్ ఎవరు? జనవరి కామా, ఫిబ్రవరి కామా, మార్చ్ కామా, ఏప్రిల్ కామా, మే కామా, అన్నీ రాసియండి. జూన్, జూలై కామా, ఆగస్ట్ కామా, సెప్టెంబర్ కామా, అక్టోబర్ కామా, నవంబర్ కామా, డిసెంబర్ రాయండి ఇలాగ నేమ్స్. నెక్స్ట్ ఫోర్త్ సెట్.
కలెక్షన్ ఆఫ్ కలర్స్ ఇన్ ఏ రెయిన్బో. ఇందులోని ఎలిమెంట్స్ రాయండి. రెయిన్బోలోని కలర్స్ రాయండి. వైలెట్ కామా, ఇండిగో కామా, బ్లూ కలర్ కామా ఆ నేమ్స్ రాయాలి ఇక్కడ. వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్ కామా, ఎల్లో కామా, ఆరెంజ్ కామా, రెడ్. నెక్స్ట్ ఫిఫ్త్ సెట్లోని ఎలిమెంట్స్ ఎవరు? ఈవెన్ నెంబర్స్. ఈవెన్ నెంబర్స్ అంటే ఇన్ఫైనైట్ కదా, ఇన్ఫైనైట్. 2 కామా, 4 కామా, 6 కామా, 8 కామా, 10 కామా, 12 అవి ఇన్ఫైనైట్ కాబట్టి ఇలా డాట్స్ పెట్టండి. అండ్ సో ఆన్. నెక్స్ట్ కలెక్షన్ ఆఫ్ ఆడ్ నెంబర్స్. కలెక్షన్ ఆఫ్ ఆడ్ నెంబర్స్. ఇప్పుడు ఆడ్ నెంబర్స్ మనం రాయాలి. నౌ వీ హ్యావ్ టు రైట్ ఆడ్ నెంబర్స్. ఆడ్ నెంబర్స్ కూడా ఇన్ఫైనైటే కదా. 1, 3, 5, 7, 9, 11, 13 అండ్ సో ఆన్. రాసేయండి ఆడ్ నెంబర్స్ కూడా. 1, 3, 5, 7, 9, 11, 13 ఇవి ఇన్ఫైనైట్ కాబట్టి అండ్ సో ఆన్. 4th పాయింట్ కూడా అయిపోయింది. ఎలిమెంట్స్ రాసేసాం. 5th పాయింట్ ఫైనల్లీ రైట్ క్లోజ్డ్ బ్రాకెట్. ఈ క్లోజ్డ్ బ్రాకెట్ రాసేద్దాం. సో ఫస్ట్ సెట్ ఇక్కడతో క్లోజ్ అయింది కాబట్టి రైట్ క్లోజ్డ్ బ్రాకెట్ హియర్. సెకండ్ సెట్ సోషల్తో క్లోజ్ అయింది కాబట్టి రైట్ క్లోజ్డ్ బ్రాకెట్ హియర్, రైట్ క్లోజ్డ్ బ్రాకెట్ హియర్, రైట్ క్లోజ్డ్ బ్రాకెట్ హియర్, రైట్ క్లోజ్డ్ బ్రాకెట్ హియర్, రైట్ క్లోజ్డ్ బ్రాకెట్ హియర్. దట్స్ ఆల్. ఇది స్టేట్మెంట్ ఫామ్, ఇది వాటి యొక్క రాస్టర్ ఫామ్. దట్స్ ఆల్. సో వాట్ డిడ్ వీ లెర్న్ టుడే? ఇన్ టుడేస్ క్లాస్ వీ లెర్న్ హౌ టు రైట్ ఏ స్టేట్మెంట్ ఇన్ రాస్టర్ ఫామ్. ఒక స్టేట్మెంట్ ఇస్తే మనం దాన్ని రాస్టర్ ఫామ్లో ఎలా రాయాలో నేర్చుకున్నాం. దిస్ ఈస్ టుడేస్ క్లాస్. అండ్ వన్ మోర్ పాయింట్, ఇంకో క్వశ్చన్ చెప్పాలి. ఇక్కడ ఆర్డర్ ఆఫ్ ది ఎలిమెంట్స్ డజంట్ మ్యాటర్. ఇక్కడ ఎలిమెంట్స్ యొక్క ఆర్డర్ అనేది ఎలాగైనా తీసుకోవచ్చు. వీ కెన్ టేక్ ఎలిమెంట్స్ ఇన్ ఎనీ ఆర్డర్. ఆర్డర్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. ఇట్ డస్ నాట్ కన్సిడర్. అంటే ఇప్పుడు ఇక్కడ నేను కలెక్షన్ ఆఫ్ ఓవెల్స్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ అన్నానా, ఇక్కడ AEIOUలు తీసుకున్నానా. ఇక్కడ మీరు ఏ నుంచే స్టార్ట్ చేయాలని రూల్ లేదు. ఇక్కడ మీరు ఈ రాసుకోవచ్చు ఫస్ట్, తర్వాత ఏ రాసుకోవచ్చు, తర్వాత యూ రాసుకోవచ్చు, తర్వాత ఐ రాసుకోవచ్చు, తర్వాత ఓ. అంటే ఇక్కడ ఆర్డర్ ఆఫ్ ది ఎలిమెంట్స్ ఈజ్ నాట్ ఎ మ్యాటర్. నో నీడ్ టు రైట్ ఎలిమెంట్స్ ఇన్ పర్టికులర్ ఆర్డర్. ఎలిమెంట్స్ని ఆర్డర్లో రాయాల్సినటువంటి రూల్ అయితే లేదు. ఇప్పుడు కలెక్షన్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఇన్ 10th క్లాస్ అన్నానా, ఇక్కడ మీరు తెలుగు నుంచే స్టార్ట్ చేయాలని రూల్ లేదు. సోషల్ నుంచి కూడా రాసుకోవచ్చు. ఫస్ట్ సోషల్ రాసి, తర్వాత NS రాసి, తర్వాత ఫిజిక్స్, తర్వాత మ్యాథ్స్, తర్వాత ఇంగ్లీషు, తర్వాత హిందీ, తర్వాత తెలుగు కూడా రాసుకోవచ్చు.